బాడీ మనకు ఒక సంకేతం ఇస్తుంటుంది కదా. అవునండి. ఆకలి అని ఒక సంకేతము, రెస్ట్ అనే ఒక సంకేతము, నిద్ర అని ఒక సంకేతము, ఇప్పుడు నువ్వు వర్క్ చేయి అని ఒక సంకేతం. మరి బ్రెయిన్, కరెక్ట్. బాడీ అంటే బ్రెయిన్ కరెక్ట్. సంకేతం ఇస్తుంటుంది కదా. దాన్ని మనం ఫాలో అవ్వట్లేదు అంటారా యాక్చువల్గా? డెఫినెట్గా ఫాలో అవ్వట్లేదండి. ఇప్పుడు మీరు చూడండి, మోర్ దెన్ 90% ఆఫ్ ద పీపుల్ ఈ టైంకి బ్రేక్ఫాస్ట్ చేయాలని తింటారు, ఈ టైంకి లంచ్ చేయాలని తింటారు, ఈ టైంకి డిన్నర్ చేయాలని తింటారు. యాక్చువల్లీ ఎందుకు చేయాలి అలాగా? మీకు ఆకలి అనేది ఉంది కదా, బాడీలో ఒక రిథమ్ అనేది ఉంది కదా, మీకు ఆకలి వేసినప్పుడు తినండి. ఈ టైంలో తినాలని ఎక్కడైనా రూల్ ఉందా? అట్లా ఏమీ లేదు. హిస్టరీ గమనించినట్లయితే ఈ బ్రేక్ఫాస్ట్ అనే కాన్సెప్ట్ని వెస్ట్రన్ సైడ్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకున్నది. ఎందుకంటే వాళ్ళు ఫుడ్ని ఎప్పుడైతే అమ్మటం మొదలుపెట్టారో, కమోడిటీ లాగా చూసి ఫుడ్ని అమ్మటం మొదలుపెట్టినప్పుడు దే వాంటెడ్ టు సెల్ మోర్. వాళ్ళ బేకన్స్ కానీ హ్యాంబర్గ్స్ కానీ ఎక్కువ అమ్మాలి అన్న కాన్సెప్ట్లో ఈ బ్రేక్ఫాస్ట్ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. 3 మీల్స్లో కింగ్ ఆఫ్ ద మీల్ ఏది అంటే బ్రేక్ఫాస్ట్ అనే దాన్ని స్ట్రాంగ్గా ప్రమోట్ చేశారు. అది మన మైండ్లోకి ఎక్కేసింది. ఇప్పుడు ఈరోజు మనం బ్రేక్ఫాస్ట్ చేయకుండా ఎవరూ రాలేం. అది ఎంత మైండ్లో ఉండిపోయింది అంటే, ఒక్కరోజు బ్రేక్ఫాస్ట్ మిస్ అయితే ఈరోజు నాకు నీరసం వచ్చేస్తుందని ఫీలింగ్లో ఉంటాం. నీరసం ఎందుకు వస్తుంది? ఇప్పుడు మనందరి బాడీలో ఫ్యాట్ ఉంది, ఎంతో కొంత ఫ్యాట్ ఉంటుంది. ఒక హెల్దీ పర్సన్లో కూడా ఇంత మినిమం ఫ్యాట్ ఉండాలి అనేది డిస్క్రైబ్డ్. కన్జర్వ్డ్ ఫ్యాట్. సో ఆ ఫ్యాట్ అంతా కూడా ఎనర్జీయే కదా. ఒక పూటలో ఏమి నీరసం రాదు. మనకి ఈ ఫ్యాట్ అంతా ఎందుకు? ఇట్స్ ఎ రిజర్వ్ ఫుడ్. భయంకరమైన విపత్తులు వచ్చినప్పుడు, మనకి ఫుడ్ దొరికినప్పుడు, ఆ స్టార్వేషన్ ఎదుర్కోవడం కోసం ఈ ఫ్యాట్. సో ఆ ఫ్యాట్ బర్న్ అవుతుంది, ఆ పూటకు బర్న్ అవుతుంది. ఫ్యాట్ వెంటనే ఏం బర్న్ అవ్వదు. మీకు ఉన్న బాడీలో ఉన్న గ్లూకోజే సరిపోతుంది 2-3 రోజులకి. మీ ఫ్యాట్ బర్న్ అవ్వాలంటే కనీసం 2-3 రోజులు పడుతుంది స్టార్ట్ అవడానికి. అంటే మీకు చూడండి ఎంత రిజర్వ్ ఉందో. సో మనం అవన్నీ మర్చిపోయి ఒక సైకలాజికల్గా నాకు నీరసం వచ్చేస్తుంది, నాకు కళ్ళు తిరిగిపోతుంది అని చెప్పి మనం ఎక్స్ట్రా ఫుడ్ తింటాం మొదలు పెడతాం. అది కరెక్ట్ కాదంట నేను. మీ బాడీ రిథమ్ ఫాలో అంటే సరిపోతుంది మనకి.